ఉచిత బస్సుతో డబ్బులను ఆదా చేసుకుంటున్న మహిళలు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్లో డిపో మేనేజర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు స్కీమ్లో భాగంగా 200 కోట్ల ఫ్రీ బస్సు టికెట్లు కట్టవడం సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం మహిళలకు మొదటి స్థానం కల్పించి కుటుంబ పెద్ద గుర్తించడం జరిగిందని తెలియజేశారు. వరకు రోజు అప్ అండ్ డౌన్ చేస్తాను. రోజు బస్ ఛార్జ్ నాకు 100 రూపాయలు అవుతుంది రానుకోను. ఈ మహాలక్ష్మి పథకం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు నెలకు 3000 రూపాయలు మిగులుతున్నాయి. ఈ సంవత్సరానికి 36,000 రూపాయలు మిగులుతున్నాయి. ఈ స్కీమ్ పెట్టిన అప్పటి నుంచి దాదాపుగా 50,000 వరకు సేవ్ చేసుకోగలిగాము. ఈ పథకాన్ని పెట్టిన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారాలు. వాళ్ళందరూ కూడా నా యొక్క నమస్కారాలు. సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ గారు మనకు బస్సు ప్రయాణం ఇష్టంగా పెట్టినటువంటి సంవత్సరం కావస్తున్నది, సంవత్సరం అయిపోయినది. ఆ సెలబ్రేషన్ కూడా జరుపుకుంటున్నాము. కాంగ్రెస్ సభ్యులైనటువంటి వారు లీడర్స్ పనిచేస్తున్నాను. నేను డైలీ జడ్చర్ల నుంచి కల్వకుర్తికి ప్రయాణం చేస్తూ ఉంటాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు డైలీ టికెట్ 70 రూపీస్ పర్ డే, 140 రూపీస్ 140 రూపీస్ మేము సేవ్ చేసుకోగలుగుతున్నాము. ప్రభుత్వము ఎంతో మహిళలకు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత డిసెంబర్ 9, 2023 తేదీన మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మహాలక్ష్మిలో లేడీస్కి మంచి పథకాన్ని ప్రారంభించాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు రేపు వరకు త్రూఅవుట్ తెలంగాణ స్టేట్లో 200 కోట్ల మంది ప్యాసింజర్స్ దానికి గాను ఆర్టీసీకి మనకు వచ్చిన ఆదాయము 6,680 కోట్ల ఆదాయము ఇప్పటివరకు మనకు ఈ యొక్క ప్రభుత్వం ద్వారా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విజయోత్సవ వేడుకను ఇక్కడ కల్వకుర్తి కాబట్టి వచ్చిన వెంబడే మహిళలకు చాలా పెద్దపీట వేస్తారు. అందులో ఈ మహిళలు పెద్దపీట వేయడం అంటే రోజు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏదైనా పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాస్తవానికి ఇబ్బంది అవుతుంటుంది. అంటే తండ్రిని అన్నారు కానీ అన్నలు ఉంటే అన్నలను, లేకపోతే భర్తను, మామను డబ్బులు అడుక్కోవాల్సి వస్తుంది. అత్తగారింటికి అంటే తల్లిగారింటికి వెళ్ళాలన్నా, ఏదైనా ప్రయాణం చేయాలన్నా, లాస్ట్కి ఎక్కడ గుడికి వెళ్ళాలన్నా కూడా డబ్బులు అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి ఉండకుండా చేయడం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పెద్దలు మహిళలకు ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ రాష్ట్రంలో ఉచిత ప్రయాణము సౌకర్యం కల్పించాలని, ఎవరు చేయని విధంగా భారతదేశంలో కూడా ఎక్కడ చేయని విధంగా మరి 48 గంటలలోనే, అంటే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల లోపే మరి ఈ ఉచిత అంటే ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దీనికి స్పందన డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. చాలా మంది ఏమంటుంటారంటే ఆర్టీసీ వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు అని. ఆర్టీసీ సంస్థ ఫ్రీగా ఇస్తలేదు. ఆమె చాలా సుభాషిణి గారు
డిపో మేనేజర్ గారు గర్వంగా ఏంటంటే మేమే నడిపిస్తున్నాం, మేమే మొత్తం ఫ్రీగా ఇస్తున్నామని చెప్పేసి చెప్తా ఉంటుంటారు. అయితే మీరందరూ కూడా అంటే మహిళలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణిస్తున్నట్టు సందర్భంగా ఫ్రీగా అంటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపుగా 330 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా ఆర్టీసీకి చెల్లిస్తే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు బాగా లాభంలోకి వచ్చేసింది. 6,700 కోట్ల రూపాయలు లాభం ఆర్జించినామంటారు. మామూలుగా కాదు. ఇదివరకు 6,000 కోట్లు మైనస్ లో ఉండేది, ఈ రోజు ప్లస్ అయింది. అంటే దాదాపుగా 13-14,000 కోట్ల రూపాయలు అదనంగా మరి సంపాదించినట్టుగా ఆర్టీసీ. అందులో ముఖ్యంగా దీనికి స్పందన ఉంది అని చెప్పడానికి ముఖ్యంగా 200 కోట్ల మంది టికెట్స్ తీసుకున్నారు. అంటే అందులో ఎక్కడ దిగడం అంటే 100 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు, కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే 400 కిలోమీటర్లు అవుతుంది. హైదరాబాద్ పోయి అక్కడ నుంచి డైరెక్ట్ బస్సు లేకుండా ఈయన అంతా ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి చెప్తా ఉండే, నాకు ప్రతిరోజు కూడా 100 రూపాయలు మిగులుతా ఉన్నాయి మా ఊరు నుంచి ఇక్కడికి రావడానికి. మరి ఈ లెక్కన నాకు 3,000 రూపాయలు ఇంచుమించుగా నెలకు, అదేవిధంగా 36,000 రూపాయలకు దాదాపుగా 40,000 రూపాయలు మరి సంవత్సరానికి మిగులుతా ఉన్నాయి. మరి ఎవరి మీద ఆధారపడకుండా నా పనులు నేను చేసుకుంటున్నాను అని చెప్పేసి గర్వంగా చెప్పిన సందర్భం ఇక్కడ చూసినాం. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఈరోజు టీచర్స్ కు డబ్బులు వస్తాయి, వాళ్ళ శాలరీ లక్షలలో ఉంటుంది. సరే దేనికి ఖర్చు పెడతారు? వాళ్ళ పిల్లలు చదువుతారు, వాళ్ళ ఖర్చులు ఉంటాయి, ఇల్లు కట్టుకుంటారు, ఎన్నో ఉంటాయి సమస్యలు. అయినా వాళ్ళకు శ్రమ కోర్చి కూడా నేను చూస్తా ఉన్నా, వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సులోనే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మహిళా టీచర్లు అందరూ కూడా. అంటే ఈ ప్రభుత్వం మహిళలకు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనకుండా కూడా ముఖ్యంగా పేద వాళ్ళకే పనికొస్తా ఉంది. అందరూ కూడా చాలా తృప్తిగా 36 లక్షల రూపాయలు ఆ బస్సుకు ఖర్చు అవుతే మరి 30 లక్షల రూపాయలు ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చి వారి ద్వారా వేలాది బస్సులు, ఈ రెండు ఇక్కడ ఈ డిపో కావచ్చు, వందలాది డిపోలు ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మహిళల ద్వారా ఆర్టీసీకి రెంట్కి ఇస్తున్నారు. నాకు కూడా తెలియక ఇప్పుడే అడిగినాను. వారిని అడిగితే ఏం చెప్పారు, ఈ బస్సులు ఎప్పుడు రిపేర్ అవుతుంటాయి కదా, దీనికి ఒక మన ఇబ్బంది అవుతుంది, ఈ టైర్లు పోయినాయి అని, లేదు ఏదో ఇంజన్ 67,468 రూపాయలు ప్రతి నెల ఈ మహిళా సమాఖ్య ఎవరైతే బస్ ఇస్తున్నారో వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అంటే దాదాపుగా 7 సంవత్సరాల తర్వాత బస్సు వాళ్ళకి సొంతం. ముఖ్యంగా ఈ డబ్బులు కూడా ప్రతి నెల కూడా వస్తాయి. అంటే